హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకే కిక్. ఇప్పుడే 'అనగనగా ఒక రాజు' మూవీ చూసాను. మూవీ చూసాక నా రివ్యూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రివ్యూలోకెళ్ళే ముందు నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మూవీ రివ్యూలోకెళ్తే మూవీ అయితే బావుందండి. అంటే ఇట్ వాస్ చెప్పానుగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ట్రైలర్ చూస్తేనే మనందరికీ తెలిసిపోతుంది. సో, నాకు కూడా అదే అనిపించింది. ట్రైలర్‌లో నాకంతా చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ బావున్నాయి. 'నవీన్ పోలిశెట్టి' గారి యాక్టింగ్ స్టైల్ అవన్నీ బావున్నాయి. సో, ఆ హోప్‌తోనే ఎళ్ళా సినిమాకి. మూవీ అయితే అలా వెళ్ళిపోతుంది. పెద్ద కథేం కాదు. చిన్న కథ. పెద్ద ఇంటర్వెల్‌లో ట్విస్ట్ కూడా చిన్న ట్విస్టే. ముందు నుంచి అనుకుంటున్నట్టే ఉంది. బేసిక్‌గా కథొచ్చేసి హీరో ఒక పందెం కడతాడు. ఏంటంటే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. ఆ పందెం కట్టిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ నా హీరో ఎలా సాల్వ్ చేశాడు? ఆ ప్రాబ్లమ్ వల్ల తనెన్ని ఇబ్బందులు ఫేస్ చేసాడన్నదే మిగిలిన కథ. సింపుల్ కథే. మూమెంట్స్‌తో ఎళ్ళిపోద్దని ప్రొడ్యూసర్ గారన్నారు. అలా మూమెంట్స్‌తోనే ఎళ్ళిపోయింది. అంటే సీన్ ఎలా ఉందంటే ఇదో సీన్, దీని తర్వాతో సీన్, తర్వాతో సీన్ అలాగే ఎళ్ళింది. కథ కూడా లైట్ చిన్న కథే కాబట్టి అలా, అలా ఫ్రెష్‌గా, జాయ్‌ఫుల్‌గా, ఫన్నీగా అయిపోయింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫే చాలా తొందరగా అయిపోయింది. ఇంక సెకండ్ హాఫ్‌లో కథలోకి వెళ్ళిన తర్వాత మెల్లగా స్లోగా మూవీ కొంచెం అక్కడక్కడ లైట్‌గా బోర్ కొట్టినా, బట్ ఓవరాల్‌గా అయితే సినిమా అయితే బావుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నాకేమనిపించిందంటే, ఇది నేను నాలుగో సినిమా. వరుసగా అన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లే. 'రాజాసాబ్' ఒక్కటి మినహాయిస్తే మిగతావన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లే. మరీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అయిపోయాయనిపించింది. యాక్చువల్లీ 'భక్త మహాశయుల విజ్ఞప్తి' గాని, ఇది గాని నాకు పర్సనల్‌గా నచ్చినా, ఇవి పెద్దగా సక్సెస్ అవుతాయంటే మనకు తెలీదు. అందరికీ నచ్చుతాయంటే తెలీదు. అందరూ చూస్తారంటే తెలీదు. బికాజ్ 'మనశంకర వరప్రసాద్' గారి పుల్ ఎక్కువుంది ప్రస్తుతానికి మార్కెట్‌లో థియేటర్స్ దగ్గర. సో, ఖచ్చితంగా దానికే ఎక్కువ ప్లస్ ఉంటది. ఈ ఒక్కొక్కటి ఒక సమ్మర్‌కొస్తుంటే బావున్ను. నన్నడిగితే ఈ సినిమా ఒక సమ్మర్‌కి గాని, లేపోతే ఇంకొంచెం బెటర్ డేట్‌కొచ్చుంటే ఇంకా బావుండనిపించింది. సో, అదే అనిపించింది. సాంగ్స్ చాలా బావున్నాయి. 'భీమవరం బాలమా' గాని, తర్వాత ఒక సాంగ్ ఉంటుంది పెళ్ళిది. ఆ పెళ్లి సంగీత్ సాంగ్ ఉంటది. అది బావుంది. సో, సాంగ్స్ బావున్నాయి. బావుంది. మంచి ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నాకు పర్సనల్‌గా 'నవీన్ పోలిశెట్టి' గారిని ఈ సినిమాలో చూస్తే నాకు 'అల్లరి నరేష్' గారు గుర్తొచ్చారు. ఎందుకో తెలీదు. నాకు చాలా వరకు 'అల్లరి నరేష్' గారే గుర్తొచ్చారు. 'అల్లరి నరేష్' గారు పీక్ ప్రైమ్ టైమ్‌లో కొన్ని సినిమాలు చేసేవారు. 'సీమటపై కాయని', 'సీమ శాస్త్రి' అని, అలాగే ఆహ్, కొన్ని మూవీస్ ఉంటాయి అబ్బా! ఆయనవి. ఈ 'సుడిగాడు' ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఒక కైండ్ ఆఫ్ కామెడీ అదే టింజ్ కనబడింది నాకు 'నవీన్ పోలిశెట్టిలో'. అంటే కొన్ని సీన్స్‌లో నాకు అరే! 'అల్ల నరేష్' గారిలాగే కొంచెం ఉంది కదా! క్యారెక్టరైజేషను. ఆయనకి ఈ సినిమా పడుంటే చాలా బావుంటదనిపించింది నాకైతే. బికాజ్ అది ఆయన జోన్. ఇలాంటి క్యారెక్టర్ 'అల్ల నరేష్' గారికి పడుంటే అదిరిపోద్ది. 'నవీన్ పోలిశెట్టి' గారు కూడా చాలా చేశారు. బట్ నాకు ఎక్కువగా ఆయనలాగే అనిపించింది. నాకు ఇంకోటి 'నవీన్ పోలిశెట్టి' గారు వరుసగా వచ్చిన సినిమాలన్నీ లైక్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాతయ్య' అయినా, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అయినా, 'జాతిరత్నాలు' అయినా, ఇప్పుడు ఇదైనా సరే అన్నీ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటల్‌గానే ఉన్నాయి. మేబీ ఆయన దాన్నే స్ట్రాంగ్ జోన్‌గా తీసుకుంటారేమో! అంటే ఎక్కువగా అదే స్ట్రాంగ్ జోన్‌లో నటిస్తే ఏమవుతదంటే, మోనోటనీ వచ్చేస్తది. అంటే ఒకే రకం మోస పాత్రలు చేస్తున్నారనే ఒక థాట్ వచ్చేస్తది. ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు 'సిద్దు జొన్నలగడ్డ' గారితో అదే ప్రాబ్లమ్. అన్నీ 'డీజే టిల్లు', 'కృష్ణ హరీశ్‌లీల' టైప్ రావడం వల్ల ఆయన నుంచి కొత్తగా ఆయన ట్రై చేసినా అది మనకు బ్యాక్ ఫైర్ అయిపోతుంది. ఇలాగ కొంచెం ఆయన అనిపిస్తుంది నాకు ఆయన విషయంలో. సో, అది ఆయన కొంచెం పక్కన పెట్టి నెక్స్ట్ ఫిల్మ్స్ అయినా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తే బావుంటది. అంటే ఇప్పుడు అలా ట్రై చేస్తే ఏంటంటే, సో, ఆయన ఇదొక్కటే కాదు, లైక్ కొంచెం మిగతా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలి. నాకైతే సినిమా అయితే నచ్చింది. మంచిగానే ఉంది. ఫన్నీ వేలో అయింది. నవ్వుకున్నాను. సో, బావుంది. కానీ మరీ సంక్రాంతికి అన్నీ ఆ టైప్ మూవీసే వస్తున్నాయి. నిన్న 'భక్త మహాశైల విజ్ఞప్తికి' కూడా అంతే. బావుంది సినిమాలో పెద్దగా అయ్య బాబోయ్! చూడలేము. తలనొప్పి అనే లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చలో చలతా హై' అనిపించింది. ఇది అంతే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చలో చలతా హై' సాంగ్స్ బావున్నాయి. మీనాక్షి చౌదరి గారి పెర్ఫార్మన్స్ బావుంది. ఆవిడ ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటారు. సెకండ్ హాఫ్ అంతా ఇంకొకలా ఉంటారు. సో, అది బావుంది. రావు రమేష్ గారి యాక్టింగ్ బావుంది. ఆయన ఉండి చాలా కొన్ని సీన్‌ల్లోనే బట్ హి స్టూడ్ ఔట్ ఫర్ హిస్ పెర్ఫార్మన్స్. ఇలాగా ఇంకా ఆయన పక్కనున్న క్యారెక్టర్స్ అందరూ ఎంత ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ద డే 'నవీన్ పోలిశెట్టి' గారి వైపే మన చూపంతా ఎళ్ళిపోద్ది. హి ఈస్ ఎ షో స్టీలర్ మ్యాన్.
లైక్ కళ్ళని తిప్పుకునేవారాయన. చాలా బా చేశారాయన. సో, అంతే. మ్యూజిక్ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, అక్కడక్కడ కొన్ని తెలుస్తున్నాయి. లైక్ అంటే లాస్ట్ మినిట్ మోడిఫికేషన్స్ అనొచ్చు. లేకపోతే స్క్రీన్ ప్లేలో కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనొచ్చు. అవి తెలుస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా ఇవన్నీ పెద్దగా సీరియస్‌గా అయితే లేవు. సో, ఓవరాల్‌గా ఇట్స్ ఎ ఫన్ ఫిల్డ్ మూవీ. బావుంది. మంచిగా కలెక్షన్స్ ఒస్తాయి. బావుంటది. సో, ఇప్పటికి 4 సినిమాలయ్యాయి. ఇంక నెక్స్ట్ నేను తర్వాత 'నారి నారి నడుమురారి'కెళ్తాను. అది చూసొచ్చి దాని రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఐ హోప్ అది కూడా అది బాగానే ఉంటదనిపిస్తుంది. ట్రైలర్ పెద్దగా అనిపియలేదు నాకు. అస్సల అండర్ ప్లే చేసినట్టు అనిపించింది. సో, చూద్దాం ఆ సినిమా ఎలా ఉంటదో. నాకు ఆ సినిమా కన్నా నాకు ఆ డైరెక్టర్ 'సామాజి వర్గం' అనే డైరెక్టర్. నాకు 'సామాజి వర్గం' అంటే చాలా ఇష్టం సినిమా. భలే ఉంటది నరేష్ గారి కామెడీ అందులో. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నరేష్ గారున్నారు ట్రైలర్‌లో. ఆయనకంటూ ఓ ట్రాక్ ఉన్నట్టుంది 'సిరి హనుమంత్‌తో.' సో, చూద్దాం. ఆయన సినిమా చూసొచ్చి చెప్తాను. ఐ హోప్ ఆ సినిమా కూడా బావుంటే ఇంకా ఆడియన్స్ చాలా పెక్యులర్‌గా ఉంటారు. మంచి సినిమాలు అన్నీ ఒక్కసారి ఇచ్చిన ఆడియన్స్ అందరూ చూడరు. ఇప్పుడు నాకంటే నేను చూసాను గానీ అందరూ చూడరు. నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే చాలా మంది చూడలేదు. మన 'శంకర్ వరప్రసాద్' ఒక్కటే చూసారు. మిగతా వాటికి అసల ఛాన్సే లేదనుకున్నారు. బికాజ్ ఫ్యామిలీస్ వచ్చే టైం ఇది. ఒక ఫ్యామిలీ వచ్చి పర్ హెడ్ 200, 300 టికెట్ పెట్టుకుంటే వాళ్ళు ఒక నలుగురు వెళ్తే 1200 అవుతది. అదే ఐదుగురెళ్తే 15 అవుతది. 10 మంది కలిసెళ్తే 3000 అయిపోద్ది. సో, 300 పెట్టి 3000 ఒక సినిమాకి పెట్టేసాక మిగతా సినిమాలు ఎంత బాగున్నా రెస్పాన్స్ రాదు. అది ప్రాబ్లమ్. మంచి సినిమాలని కొంచెం టైమ్ లైన్‌లోకి పెట్టుకొని తీసుకోవాలి. లాస్ట్ టైమ్ సంక్రాంతి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయింది కదా! అన్నీ అవే దింపుతా ఉంటే అది కరెక్ట్‌గా కుదరదని నా ఒపీనియన్. బికాజ్ 'డాకు' వాస్ ఎ మాస్ ఫిల్మ్. 'గేమ్ చేంజర్' వాస్ ఎ ఆహ్, పొలిటికల్ స్టైల్ ఎంటర్‌టైనర్. సో, అదొక డిఫరెంట్‌గా ఉంది. సంక్రాంతికొస్తున్నాం వాస్ ఎ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్. అలా అని చెప్పి ఇప్పుడు అన్ని ఫ్యామిలీ సినిమాలే దింపుతాం చూడాలనంటే, మరీ చెప్తున్నా. నేను 1200 పెట్టి ఒక నలుగురు సినిమాకెళ్లారంటే ఒక ఫ్యామిలీ, ఇంకో సినిమాకెళ్ళాలంటే ఆలోచిస్తాం. ఫ్యామిలీయే కాదు ఫ్రెండ్స్ అని ఇప్పుడు మేము నలుగురం ఫ్రెండ్స్ ఉన్నాం. మేము నలుగురం కలిసి 1200 పెట్టి ఒక సినిమాకెళ్ళాం. మళ్ళీ ఇంకో సినిమాకి అలాగే నలుగురం ఎందుకు వెళ్తాం? జనరల్‌గా అంతే కదా! సినిమాకి ఒక్కళ్ళే వెళ్లి సినిమా చూడరు. ఇద్దరో, ముగ్గురో వెళ్ళాలి. ఆలోచిస్తారు కదా! సో, మేబీ 5 సినిమాలున్నాయి. బెటర్ 5 ఇప్పుడు దీంతో 'రాజేంద్ర నరసింహారావుతో' కలిపి. 5 సినిమాలకి ఆలోచించండి. ఆల్‌మోస్ట్ 6000 అయిపోద్ది దగ్గర దగ్గర. ఐదుగురో, నలుగురో కలిసెళ్తే. 5, 6 వేలు అంత పెట్టరు కదా ఎవరు. చలో ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాం. 'చిరంజీవి' సినిమా, 'చిరంజీవి' సినిమాకెళ్దాం. మిగతా హీరో 'రవితేజ' గారిదని కొంచెం. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఆడియన్స్‌ని పుల్ చేసే హీరోస్ సినిమాలకే ఎళ్తారు. నా దృష్టిలో. ఎందుకంటే నేనైతే అలాగే ఎళ్తాను. ఓకే. నా ప్రిఫరెన్స్ ఫస్ట్ 'చిరంజీవి' గారి, తర్వాత 'రవితేజ' గారి, తర్వాత 'ప్రభాస్' అన్నది. ఇలా వెళ్తాను నేను. నా ప్రిఫరెన్స్ ఇలాగే ఉంటది. జనరల్‌గా అందరిది అలాగే ఉంటది. సో, మరీ ఎక్కువ దురాశ పనికిరాదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో, అంతే అండి. ఈ సినిమా అయితే బావుంది. వెళ్ళండి, చూడండి ఫ్యామిలీతో. మంచిగా టైమ్ పాస్ అవుతది. మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా టికెట్లు దొరకకపోతే ఈ సినిమాకి చూడండి. ఇదే ఆప్షన్స్ ఉంటాయి. సో, ఎవరిష్టం వాళ్ళది. అరిటాకులో అన్నీ తినాలని రూల్ ఉండదు. బాగా ఉన్నదే తింటారు. తర్వాత కొంచెం అటు ఇటు ఉన్నది తింటారు. ఇది అంతే. సో, దట్స్ ఇట్ గైస్. సో, నా ఛానెల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వెంటనే 'నారి నారి నడుముర' రివ్యూతో కలుద్దాం. మహా అయితే అదొక 4 అవర్స్‌లో పెట్టేస్తాను నాకు తెలిసి. సో, యాహ్! చలో అండి. అందరికి హ్యాపీ భోగి. అందరికి మంచిగా జరగాలి ఈ సంవత్సరం. మన బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందులన్నిటిని ఆ భోగి మంటల్లో పడేసి, ప్రశాంతంగా సంక్రాంతిని వెల్కమ్ చేద్దాం. పెద్ద పండుగని మంచిగా ఎంజాయ్ చేద్దాం. స్టే సేఫ్. జాగ్రత్త అండి. బై.